మా పిల్లలు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఈ చియా సీడ్స్ పెడదామనేసి. ఈ రోజైతే ఆ టైం వచ్చేసింది. కాటన్లో కొన్ని, మట్టిలో కొన్ని వేసి చూద్దాం. ఫస్ట్ టైం మేము ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. అసలు మొలకలు వస్తాయా రావా, అసలు ఒకవేళ వస్తే దేంట్లో మట్టిలో తొందర పెరుగుతుందా, కాటన్లో తొందర పెరుగుతుందా చూద్దామనేసి మేము అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే కాటన్ గింజలు లేకుండా మొత్తం తీసేసుకున్నాం. పత్తిని తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం సమానంగా. చేసుకున్న తర్వాత దాంట్లో మొత్తం వాటర్ జల్లేసి దానిలో మొత్తం ఈక్వల్ గా ఉండేటట్టు మొత్తం చియా సీడ్స్ అయితే చల్లేసుకున్నాము. ఇప్పుడు కాటన్ లో ఎలా అయితే వేసుకున్నామో మట్టిలో కూడా అలా లైట్ గా పల్చగా మొత్తం ఈక్వల్ గా చల్లేసుకున్నాము. కాటన్ లో ఏమో మా పెద్దోడు పెట్టాడు, మట్టిలో ఏమో మా చిన్నోడు పెట్టాడు. ఎవరి ఫాస్ట్ గా పెరుగుతాయో అనేసి గొడవ పడుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే మొత్తం మళ్ళీ మట్టి మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాము లైట్ గా, ఎందుకంటే చిన్న చిన్న మొలకలు కాబట్టి అలా లైట్ గా చల్లేసుకొని దాని మీద నీళ్ళు చల్లుకున్నాం. కాటన్ లో వీటిని మాత్రం అలానే వదిలేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. మొలకలు వచ్చాక చూపిస్తాను. బాయ్.